49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వాల్మార్ట్ కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ అంటే తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఈ-కామర్స్ వ్యాపారాన్ని తీసుకువెళ్లింది. ఇప్పుడు మరో వెంచర్లోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్ డెలివరీలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో జొమాటో, స్విగ్గీలదే హవా. అయితే ఫ్లిప్కార్ట్ ఎంట్రీ ఇస్తోందన్న వార్తలు వెలువడిన క్రమంలో స్విగ్గీ, జొమాటో షేర్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ఈ ఏడాదిలోనే వచ్చే మే, జూన్ మధ్య బెంగళూరులో ప్రయోగాత్మకంగా తమ ఫుడ్ డెలివరీ సంస్థలను ప్రారంభించాలని ఫ్లిప్కార్ట్ భావిస్తోందని, అందుకు తగిన సన్నాహాలు జరుగుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా తమ ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. స్విగ్గీ, జొమాటో తరహాలో స్టాండ్ లోన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలా లేదా ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఓఎన్డీసీలో బయ్యర్ సైడ్ యాప్ ఏర్పాటు చేయాలా అనే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫుడ్ డెలివరీ వార్తలపై ఫ్లిప్కార్ట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం దేశీయ ఫుడ్ డెలివరీ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా స్విగ్గీ, జొమాటోలే రాజ్యమేలుతున్నాయి. ఈ రంగంలోకి వచ్చేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాయి. ఈ క్రమంలో వాల్మార్ట్ వంటి పెద్ద కంపెనీ అండ ఉన్న ఫ్లిప్కార్ట్ ఈ రంగంలో ప్రవేశిస్తోందన్న వార్తలు స్విగ్గీ, జొమాటో కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ షేర్ ధర ఈరోజు 2% మేర పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 291.4 రూపాయలు తాకింది. తర్వాత కాస్త కోలుకుంది. ఇక స్విగ్గీ షేర్ ధర ఈరోజు ఇంట్రాడేలో ఒక దశలో 3% పైగా పడిపోయి 328 రూపాయల వద్ద కనిష్టాన్ని తాకింది. కొద్ది రోజుల క్రితం ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో కూడా ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు రావడంతో ఈ రెండు షేర్లు భారీగా పడిపోయాయి. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తే రావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.